ఈరోజు దేవుడు మన కోసం వచ్చాడు. ఎందుకంటే మనకి విముక్తినివ్వడానికి. సమస్యలతో ఉన్నారా? చిక్కుల్లో ఉన్నారా? గొలుసులతోటి కట్టబడి ఉన్నారా? ఆయన మనల్ని చూసి కోపగించే దేవుడు కాదండి. తప్పు చేస్తే కోపగిస్తాడు, గద్దిస్తాడు. కానీ మరలా మనం ఆ పాపంలో, ఆ బాధలో అలాగా కుమిలిపోతూ ఉన్నప్పుడు ఆయన జాలిపడే దేవుడు అంట. హల్లెలూయా. He didn't come to condemn us, but to convict us. సరైన మార్గంలో, త్రోవలోకి నడిపించడానికి యేసయ్య వచ్చాడండి. మీరు ఆ గొలుసులతో, అపవాది బంధకాలతో, అపవాది ప్రభావంతో మీరు కట్టబడి ఉన్నట్లయితే చూసి పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. యేసయ్యా నా రక్షక అని ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు హక్కున మన దగ్గరికి వచ్చి మనల్ని విడిపించే దేవుడు అండి. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తం అంట, హిజ్ రైట్ హ్యాండ్ విల్ డూ వండర్స్ అంట. సాహస కార్యాలు చేస్తాయంట, ఏ మనుషుడు చేయలేని కార్యాలు చేస్తాయంట. కానీ ఒక్కటే విశ్వాసముతో కేకలు వేస్తూ, యేసయ్యా నా రక్షకుడా నన్ను విడిపించు, నాకు విముక్తిని దయచి, నాకు విడుదల కావాలి అని విశ్వాసముతో ప్రార్థన చేస్తే తప్ప దేవుడు రాడండి. దేవుడు అపవాదిలా కాదు. అపవాది ఫోర్స్ చేసుకుంటూ మన ఇళ్లలో, మన హృదయంలో దూరిపోతూ ఉంటాడు. కానీ దేవుడు అలాగా కాదు. రమ్మంటావా అని అడిగే దేవుడు. హీస్ అ జెంటిల్ మ్యాన్. నమ్ముతున్నారా? రమ్మంటావా? మీరు పిలిస్తేనే వస్తా, మీరు అధికారం ఇస్తేనే నేను వస్తా. ఆ ఫ్రీ విల్ మీకు ఇచ్చాను. మీరు ఏది అడిగితే మీరు అది పొందుకుంటారని. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసయ్యని రమ్మంటారా? మీ కుటుంబంలోకి, మీ హృదయంలోకి, మీ జీవితంలోకి, వచ్చే తరాలన్నిటిలోకి యేసయ్యే క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ మై ఫ్యామిలీ అని నమ్మిన వారు హల్లెలూయా అని చెప్పండి దగ్గరగా.